హలో అరే పార్ట్కి వచ్చేసినాం. వీడు కూడా షార్ పొజిషన్ జుచ్చుతో ఆపిండు చెంజు క్లాన్ వాడు. సో మనం అయితే 49,000 ఉండేమండి కదా తీసేసుకున్నాం అన్నమాట. డబ్బున పోయి ఆ బ్లాక్ ఆఫ్ మాస్క్ తీసుకొని ఉరికినాం. ఇక మా ఫ్రెండ్ వాడిని ఎక్కడానికి వాడు ఎక్కడుందో ఎన్ని కష్టాలు పడుతుందో అనుకున్నా. కాకపోతే కనవడంగా నుంచి మీ దాకా దించేస్తావు అనుకోతే. ఎందుకంటే ఆడైతే నాకు కనబడకుండా ఏడాడనో తిరుగుతుంది కదా. కొంచెం ఉంటుంది మనకి కూడా భయం ఫ్రెండ్ అని. ఇది పక్కా పైసలు పెట్టే ఉంటుంది. వీడే వాడు అవసరం మనకి ఆడేది షార్ట్ వాడు ఎడిపోతున్నారా ఈ మిస్సండి వాడు కాకి. వాడు ఖచ్చితంగా పైసలు దొబ్బడానికే పోతాడు నాకు తెలిసి మన గురించి. సో వాడు సెంజులకి వెళ్ళింది అనుకుంటా. వాడెక్కడికి వెళ్తాడో ఏందో కాదు నాకు మాత్రం అర్థం కాదు. నేను మాత్రం వచ్చినా వాడు ఎక్కడుందో ఏం చేస్తుంది అసలు వాడు. 65,000 చాలా పొజిషన్ ఇప్పుడుతోనే ఆపుదాం అనుకుంది మనోడు. ఇవన్నీ వాడు ఏదండి అసలు ఒక్కడే ఫ్లేమ్తో అందరినీ ఖాళీ పీలి పటాయించినా అనుకో వాడు వస్తాడు. ఏం చేద్దామంటారు కాదు. ఇదైతే పార్ట్ 2 అనమాట. వాడు మాత్రం అసలు ఏడ కనబడతలేడు. దాని చాలా కూడా వాడి కోసం ఎక్కి వాడు అక్కడికి వాడు గేమ్లో కొంచెం దెబ్బింది అని తెలిసింది. ఏం చేద్దామంటాడు కాదు కలిసిండు ఉండే వాడు. సో అయితే మళ్ళీ దీని లోపలికి వెళ్దాం అనుకునే లోపే ఎవడరా వీడు. అరే ఓ సార్రా పోలికి రానరా బాబు. ఎవరు చాలా అభిమానం క్లాసింగ్ అంట. వానికి ఏమవుతుంది ఫ్రెండ్స్. ఒక్క ఫ్లేమ్ ఇచ్చిండు అనుకో అక్కడికి షేప్ అవుట్ అయిపోతాడు మనోడు. కానీ మనోడికి ఆ విషయం తెలియదు. సో మనమైతే సెకండ్ ఎబిలిటీ ఉన్న ఏదైతే కార్స్ నాకైతే మొత్తం ఏం చేద్దామంటారు. నాకు ఒక కత్తి కావాలండిలా, అందుకే వెళ్తున్నా షాప్కి. లేకపోతే ఏం తెలియదు ఒక్క ఊడెళ్ళాను. లేజర్ సైడ్ అయితే ఎన్ని సైడింగ్ వచ్చినా నా చాక్లతోనైతే కొన్ని కనుగొన అన్నమాట. జల్దీ స్పాన్ అవుతున్నా అన్నమాట.
వేస్ట్ ఆంబు మిషన్ అయితే కంప్లీట్ చేయాలి. ఆంబు అది పైసా మాసంగా పైసా మాసంగా కొద్దిసేపు మాదరతో అయితే అట్లా ఎంజాయ్ చేసిన. కొద్దిసేపు మాదర వచ్చినతో అట్లా ఆడుకొని నాకు కట్టిస్లే బాట్ పవర్ వీడు మాత్రం ములుగుతలే పలుకుతలే ఏదో వేరే ఉంటుంది. సో దబాబో బయటకు పోదాము. 1 lakh వేద్దాం. అదైతే ఒక వేస్ట్ వస్తుందన్నమాట. నేనైతే ఆ అమ్ము మాస్క్ వేసుకొని బయటకు వెళ్ళిపోయిన అమ్ము మిషన్ చేసుకోవడానికి. నేను మా తమ్ముడు కలిసి ఆ అమ్ము మిషన్ కొత్త పని పెట్టి ర్యాంక్ ప్లేన్ సూపర్ పవర్ కాన్ఫిడెన్స్ చాకరా ఫేమర్ వేసుకున్న నచ్చిన కథం అయిపోయింది. తమ్ముడు గారు లైఫ్లా రీయానిమేటెడ్ వర్సెస్ నా చాకరా అని చాకరా వచ్చింది. నా చాకరా మొత్తం నిలిచింది నా కొడుకు. నేను అంత సింపుల్ ఎట్లా వదులుతావా మీరే ఎట్లుంది ఎవడైనా చాకరా మొత్తం నిలుచుతారా? నాకైతే చక్కర వేసింది. అది ఆడేసిన అల్లరి అని అనుకోని కార్టూన్ అయితే ఫుల్ పవర్ఫుల్. అందుకే ఎక్కువ వాడినా నా కొడుకు ఎట్లా పుచ్చుకుంటుంది అయితే అసలు వేసేసి పడేవి వద్దిస్తాను నా కొడుకుని దారా చూసుకున్నాను. ఏంద్రా మా మీదికే రక్షించుకునే కదా అసలు నా కొడుకు ఇంత భయపడుతుంది ఇంత అసలు అని అనిపించింది. వేస్తే ఇట్లా వేస్తే ఎంత మండుతాయిగా ఆశని వేసిన చల్లబడ్డాడు. కానీ నేను కూడా అయిపోయినా వాడా గన్ను పట్టిండుగా నేను కూడా పడతా అని చెప్పేసి పోయినా. ఆ అంబు బ్లాక్ మాస్కోవటం ఇట్లా అమ్మో వచ్చేస్తుంది. అనవసరంగా నా లిక్విడ్ అయితే వాడిన చాకరా అయితే వెయిట్ చేసుకుంటున్నా గాయస్. అది నాకైతే కోపం వచ్చింది. రీయానిమేటెడ్ వచ్చిండు. రీయానిమేటెడ్ని అంపేది ఎప్పటికైనా మన అంబు మిషన్ అని చెప్పేసి గుర్తొచ్చింది. సో రీయానిమేటెడ్ కూడా ఒక అంబువే కదా. సో వచ్చిన ఒక 5 మంది చేసిన నా చుట్టూ వాడు నా దగ్గరికి రావాలంటే భయపడాలి. ఆ కార్టూన్ వేసిన సుసానా వేసి నేను కాస్ట్ వేసినట్టు కాచి ఆ బ్రహ్మదేవి వాడు వచ్చింది. నేనైతే నా చుట్టూ అయితే 5 మంది చూసిన నాకైతే భయమైంది. కానీ నేనే అయిపోయినా. సుసానా ఎదుర్కోవడం అంటే మామూలుగా కాదు గాయస్. సో అందుకే సుసానాతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కువ సుసానాలు అయితే చాలా దారుణంగా అయితే ఉంటారు వీళ్ళు. సో నాకైతే ఎప్పటికీ చిన్న సుసానాలు ఇష్టం కాదు. పెద్ద సుసానాలు అయితే అసలు ఇష్టం ఉండదు. నేను ఎక్కువ ఉన్నది టాచీ సుసానా కాదు. నాకు టిక్కలు అయిపోయింది. అందుకే టాచీ సుసానా వేడింది. నాకైతే చాకరా మట్టి నేనైతే ఇంకా కూడా ఆడలేను. నాకులా పనులు ఉంటాయి కదా అంటే వెళ్ళిపోవడం అయితే నాకు ఆర్జన్ పట్టుకొని నాకు కోపం వచ్చేసరికి ఎప్పుడైతే నన్ను కొట్టడానికి ట్రై చేసింది. కాకపోతే నా డిఫెన్స్లో సుసానా వచ్చింది. ఎడుకోగచ్చే దాగం అయిపోయింది. నాతో పోట్లాడతాను బాగా చాకరా మొత్తం వేస్ట్ అవుతుంది. చాకరాలేదు మనబరాలు అని చెప్పి పోరాడుతున్నాను. సుసానా అనేది ఎప్పుడు తీయద్దు. అది చాలా రేట్ టైంలోనే తీయాలని చెప్పారు. సుసానా వార్తలో నా చాకరా కూడా అయిపోవడానికి వస్తుంది. సో నేనైతే నా చాకరా ముందు రీయానిమేటెడ్ వాళ్ళు పనికిరారు. అది వీళ్ళకి కూడా తెలిసిందే. కాకపోతే ఎందుకు మన చాకరాస్ ముందు వీళ్ళు పనికిరారు. నా దగ్గర కూడా చాకరా వచ్చింది. ఇక వచ్చే టైం వచ్చింది.
వచ్చిందా అని అనుకుంటున్నా, కానీ చక్కగా మాత్రం కావాలి కదా ఎప్పటికప్పుడు. నా దగ్గర చక్కగా లేదు అనుకునే టైంకి నేను వీడైతే ఎగురు పడ్డాడు రకాల బొబ్బకి అయిపోయింది. నేను బతికినా సామాన్ చచ్చిపోయే టైంకి ఇట్లనే ఇప్పుడే కావాలంటే అప్పుడు వాడేది. కానీ నేనైతే ఇట్లయితే వీడియో వార్తలు నేనన్నమాట. వీడేమో నన్ను అంబువాలని నేనైతే ఏడుస్తున్నాను అనమాట. అయ్యో ఇట్లా ఇట్లా ఇక నాకైతే కోపం వచ్చి బాన్ చేసి ఈసారి ఇంకా నాకు యాక్టివేట్ చేసిన వెంటనే నాకు సుజానా వచ్చింది. ఇక ఇప్పుడైతే నేనైతే ఎప్పుడు ఆడాలంటే ఇప్పుడు నాకు సుజానా వాడుకొచ్చిన అక్కడ కూడా ఎదిగింది అనమాట. ఇప్పుడు మాత్రం టైం బొమ్ములు ఏం లేవు, ఆడితే ఖాళీ పీలి సుజానా గుమ్ములు. ఇప్పుడైతే నాకు సుజానాతో ఒక్క పంచిస్తా ఎగిరి పడ్డారు. ఈరోజుకైతే ఇంతే గాయ్స్. చలో బాయ్, గుడ్ నైట్.